పరులుగా ఉంటే ప్రకాశించేవారుగా ఉంటారు. వాక్యాన్ని చదివి ధ్యానించి ఆచరించేవారుగా ఉంటే ప్రకాశించేవారుగా ఉంటారు. పరిచర్య చేస్తే ప్రకాశించేవారుగా ఉంటారు. సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటే ప్రకాశిస్తూ ఉంటారు. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. ఐరోపాలో, ఫిలిప్పైలో సంఘం ఎలా ఏర్పడింది? కొద్ది దినాల లోపల అది ఎంతగా విస్తరించింది. శ్రమల ద్వారా ప్రభు మన ఎదుట ఉంచి ఇవన్నీ సత్యాలు మన కొరకు రాయించాడు. మన బాధ్యత దేవుని వాక్యములో ఆయన చూపిస్తున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం, ఇది చివరి రిఫరెన్స్. 35వ వచనం ఒకటి చదవండి. ఎవరి నడుములు ఒకరు మరొకరు నడుము కట్టడం కాదు, మీ నడుములు మీరు లూజ్గా లేకుండా చూసుకోండి. ఈరోజు ఇప్పట్లో నాకు తగిన ఫిట్నెస్ లేదు, ఆసక్తి ఉన్నది కానీ ఫిట్నెస్ లేదు. నడుము కట్టుకుంటే ఏమవుతుంది? బలంగా ఉంటుంది. నా డాక్టర్ చెప్పాడు బెల్ట్ వాడాలని, ఇంకా ఆయన కొన్ని చెప్పాడు, అవన్నీ చేయడానికి వీలు కాదు. మన నడుములు కట్టుకోవాలి. మన నడుము, మనస్సు అనే నడుము మనం కట్టుకోవాలి. తర్వాత ఏం చెప్పాడు? మీ దీపములు వెలుగుచుండనీయుడి. బ్రదర్స్, సిస్టర్స్, ప్రేమతో నేను అప్పీల్ చేస్తున్నాను. ఈ చెడ్డ లోకములో, ఈ భక్తి అయిన ప్రపంచంలో, ఈ చీకటి కాలములో, ఈ చివరి దినాల్లో మన దీపాలు ప్రకాశించున్నట్లుగా మన వెలుగు చీకటి కాకుండా మనం చూసుకుందాం. మన వెలుగు చీకటి కాకుండా మనం చూసుకుందాం. ఈ విషయాలు మిగతా